రైట్, ఇప్పటివరకు మనము ఏపీ గురించి మాట్లాడాం సార్. అండ్ కమ్మింగ్ టు ద తెలంగాణ, అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అని చెప్పేసి, అంటే యంగ్ జనరేషన్ పాలిటిక్స్లోకి రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు తీసుకొస్తుంది. ఎందుకంటే వీళ్ళ మాటల తీరు, తెలంగాణ సాంప్రదాయం అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడడం, మా భాష ఇంతే ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ సంస్కృతిని మధ్యలో పెట్టి వీళ్ళు ఏది పడుతుంది మాట్లాడడం, లాగుల తొండల్ని సొర్రగొడతా అని చెప్పేసి మాట్లాడడం, ఇట్లాంటివన్నీ ఎలా చూడాలంటారు సార్? సిరి గారు, చాలా క్లిష్టమైన సమస్య. ఐ టెల్ యూ వై. నేను చెప్పా కదా, రాష్ట్ర విభజన అప్పుడు ఈ దిగజారిన పదజాలం, యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు చాలా శుభ్రంగా మాట్లాడతారు. ఈ యాక్చువల్ ఈజ్ అ వెరీ గుడ్. ఇప్పుడు యూ లుక్ ఎట్ రేవంత్ రెడ్డి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడిని కనుక మీరు చూస్తే, ఈరోజు రేవంత్ రెడ్డిని చూస్తే అసలు ఎక్కడ పోలికలేదు. చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు ఆయన. నా నేను ఎందుకు క్లిష్టం, నాకు సమాధానం లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టు. కేసీఆర్ గారు రాష్ట్ర విభజన ఉద్యమంలో ఈ పరుష పదజాలం మొదలైంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం, అంటే నేను చెప్పలేను. నేను యాక్చువల్ ఒక వీడియో చేసి ఆయన క్లిప్లన్నీ కూర్చాను ఒక దగ్గర. సో అక్కడ మొదలైంది. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఒక కేసీఆర్ లాంటి నాయకుడు, కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు పోటాపోటీ సమఉజ్జీలు అనుకోవచ్చు. సమఉజ్జీలు. కేసీఆర్ గారు కొంచెం ఇంకా పెద్ద నాయకుడు, తెలంగాణ ఉద్యమం నడిపించిన నాయకుడు కాబట్టి ఆఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ వాట్ ఈజ్ బిగ్గర్. అంటే కేసీఆర్ ఈజ్ ఎ వెరీ టాల్ లీడర్. బట్ అసలు భాష చాలా అసభ్యమైన భాష. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండే నాయకుడు, ఒక గౌరవనీయ నాయకుడు మాట్లాడాల్సిన భాష కాదు. ఆ సంస్కృతి, ఆ ఉద్యమం ద్వారా నాయకుడిని చూసే కదా అందరూ నేర్చుకునేది. అండ్ ఆ దిగజారుడుతనం బాగా సింకిన్ అయింది. మనకు అంతకుముందు లేదు ఇది. దిస్ హ్యాస్ స్టార్టెడ్ విత్ కేసీఆర్. బిఫోర్ కేసీఆర్ ఇటువంటి భాష మనం మరి ఇంత అసభ్యమైన భాష రాలేదు. మీరు గమనిస్తే ఆంధ్ర రాజకీయాల్లో కూడా వచ్చింది ఇదే భాష. అంటే ఫస్ట్ అక్కడే మొదలైంది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అంటారు సార్. నేను గమనించింది ఈజ్ మన రాష్ట్ర విభజన కోసం జరిగిన ఉద్యమంలో నేను ప్రస్ఫుటంగా గమనించింది ఏంటంటే ఆ దిగజారుడు భాష వచ్చింది. అండ్ కేసీఆర్ బీయింగ్ ద టాలెస్ట్ లీడర్, నాయకుడు అంత ఎత్తులో ఉన్నవాడిని ప్రజలు ఆరాధిస్తారు కాబట్టి ఆ సంస్కృతి కొంత వచ్చింది. నా మై క్వశ్చన్ ఈజ్, ఎందుకు ఇది క్లిష్టమైన ప్రశ్న అన్నా అంటే, ఇద్దరు సమఉజ్జీలుగా కేసీఆర్ గారు ఇన్ని బండబూతులు తిడితే ఏం చేయాలి మనం? నాకు తెలియదు, ఐ డోంట్ నో. మనం ఏం మాట్లాడకపోతేనే బలహీనం అవుతాం. అర్థమైందా? చేతగత్తనం అవుతాయి, తింటేనేమో సంస్కారహీనుడు అయిపోం. అందుకే ఐ డోంట్ నో, నాకు తెలియదు యాక్చువల్లీ. కానీ ఇంతగానో అవసరం అంటారా సార్? ఇలా మరి అరే ఇప్పుడు మీరు మాట్లాడని చెప్పేసి నేను మాట్లాడితే మీకు నాకు తేడా ఏంటుంటుంది అడుగుతున్నాను సిరి గారు. బండ బూతులు తిడుతుంటే కూడా మీరు మాట్లాడకపోతే మీరు సంస్కారవంతులా, మీరు చేతగానోళ్ళ? సంస్కారవంతులు అవుతాం, చేతగాని ప్రజలు అనుకోకపోవచ్చు అట్లా. అవతలవాడు ఇంకా ఆగడు కదా. అడ్డు అదుపు ఎక్కడుంది? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఇది మీరు అనుకున్నంత సులువైన సమస్య కాదు ఇది. ఇట్ ఈస్ ఎ క్లిష్టమైన సమస్య. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హ్యాస్ గాన్ త్రూ ఏ లాట్. మీకు గుర్తుండే ఉంటుంది, పోయిన ప్రభుత్వంలో ఆయన ఇంటి తలుపులు పాల్గొట్టి బయటకి ఈడ్చుకొచ్చారు. అసలు అది నేరం కూడా కాదు అది. ఆయన బెడ్రూమ్ తలుపులు పాల్గొట్టారు, మీకు గుర్తుందో లేదో. సో అట్లాంటి వాతావరణంలో ఆయన రాజకీయంగా టీఆర్ఎస్ని ఎదుర్కొని ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అంటే ఐ హ్యావ్ గ్రేట్ ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందో అది పక్కన పెడదాం, నేను ఎన్నికల ముందు గురించి మాట్లాడుతున్నాను అనేది. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. దీస్ ఆర్ గ్రేట్ లీడర్స్. అండ్ వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి, సామాన్యులు చేయలేరు వీళ్ళు చేసేది. అంటే ఆయన మీద కొంత ఆ కన్సర్న్ ఉంది కాబట్టి మీరు ఓటేసారా సార్? మరి ఏదైతే మీరు 100% నేను నా ఓటు ఎవరికనేది ఇట్స్ నెవర్ ఎ సీక్రెట్. నేను ఐ స్పోక్ ఓపెన్లీ అబౌట్ ఇట్. నేను ఇన్ఫాక్ట్ వీడియో చేశాను దాని మీద. కేసీఆర్ గారికి ఎందుకేను, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఓటేసినాను, కేవలం దీని మీదే. దట్ ఈ దురహంకార ధోరణి, ఆ భాష, మాట్లాడే భాష కానీ, ఆ పద్ధతి కానీ, ఇది మళ్ళీ దొరల సామ్రాజ్యం వచ్చింది రా బాబు అని. ఇది దొరల వ్యవహారం. ఇంటి బయట ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు కొన్ని విషయాలు చెప్పారు. అసలు ఇంటి బయట నిలబడి లోపల రానికపోవటం, వేరే కలవకపోవటం, అసెంబ్లీకి రాకపోవటం, అసలు అండ్ ఆయన మేనరిజమ్స్ ఉంటాయి చూసారు కదా, మళ్ళీ వీళ్ళకి వచ్చాయి. కేటీఆర్ గారికి, కవిత గారికి,
చూస్తేనే ఇట్ ఈస్ అంటే ఉరి ప్రతిసారి ఉరి తీయాలి, లేకపోతే స్ట్రెచ్చర్ మీద పడుకున్నాడు అట్టే పోతాడు, ఇలాంటివి మాట్లాడి రెండు పోల్చుకోండి, అటు నుంచి కూడా అంత భయంకరంగా ఉంటాయి భాష. అదే అంటున్నాను. సి నౌ రేవంత్, ఓకే ఇది నా వ్యక్తిగతంగా నేను అనుకునేది. నేను అనుకోవడం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు, అది మూయించాలంటే దానికంటే నేను 10 ఇంతలు ఎక్కువ మాట్లాడితే కానీ అండ్ ఇట్ వర్క్డ్ టు సమ్ ఎక్స్టెంట్. కేసీఆర్ గారు కుములుకుంటున్నారు మధ్యలో, నన్ను ఇట్లా అన్నాడు, నన్ను అట్లా అన్నాడు అని. ఆయన కుములుకునే టైప్ కాదు. మీరు ఒకటంటే మీరు 10 అంటాడు. వాక్చాతుర్యం ఉంది కదా కేసీఆర్ గారు, వాక్చాతుర్యం మామూలు వాక్చాతుర్యం కాదు కదా. తనకున్నంత మంది ఫ్యాన్స్ ఇప్పటికి ఈ జనరేషన్ లో ఇప్పుడున్న యూత్ కూడా తనకి. సో ఐ థింక్ రేవంత్ రెడ్డి గారిని అనుకోవటం, దీన్ని ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం, ఒకటంటే మనం పదనాలి. రైట్ ఆ రాంగ్ అనట్లేదు, నాకు తెలియదు, ఐ డోంట్ నో. సో తప్పదు ఇంకా ఇది. నన్ను అన్ని కూతలు కూస్తుంటే నేను సంస్కారవంతంగా ఉంటాను, నేను నోరు తెరవను అంటే అవతల ఫ్రీ చెక్ ఇచ్చినట్టే కదా, ఇంకెందుకు అవుతారు అవతల వాళ్ళు. అండ్ ఐఎమ్ సెయింగ్ విత్ రేవంత్ రెడ్డి గివింగ్ ఇట్ బ్యాక్ కొంత అది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం తిట్టరు కొన్ని రోజులు, అవతల అనగానే మళ్ళీ తగులుకుంటాడు. మీరు గమనించారా లేదు, అవతల ఏం మాట్లాడిపోయి కొంచెం తగ్గుంటాడు, ఒక్క మాట అంటే మళ్ళీ వదలడు. సో మనం అనుకున్నది సింపుల్ కాదు. దీస్ ఆర్ రాజకీయాల్లో అసెంబ్లీ సాక్షిగా అంటే అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా కొన్ని పదాలు అది నేను అనొచ్చు అనరాదో కూడా తెలీదు. సో మనం చూస్తుంటే అది కొంత ఇబ్బందికరంగా ఉంది. సిరి గారు ఐ డోంట్ నో, నాకు దీని పరిష్కారం ఏంటో నాకు తెలియదు. అందరిలో విజ్ఞత ఉండాలి. అందరూ కొంచెం ప్రజల గురించి, చిన్నపిల్లలు మనం చూస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ అనేది ఎట్లా ఉండాలంటే అండి, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే చూసి నేర్చుకునేలాగా ఉండాలి. బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్, లీడర్షిప్, నాయకత్వం అంటే అది. ఈ తాత్కాలిక లాభాల గురించి, ఈ వచ్చే ఎన్నికల్లో వచ్చే ఓట్ల గురించి కాకుండా కొంచెం బ్రాడ్గా, కొంచెం పెద్ద మనసుతో దేశం గురించి, సమాజం గురించి ఆలోచన పద్ధతి ఉంటే బాగుంటుంది. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న మీరు అడిగింది, దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఎందుకు ఇది జరుగుతుందని మాత్రం చెప్పగలను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఐ డోంట్ నో.